రానున్న ఏపీ లోక్సభ ఎన్నికల్లో కడప పార్లమెంటు నుండి షర్మిల బరిలో నిలవనున్నారు. చాలా రోజుల నుండి షర్మిల కడప నుండి పోటీ చేస్తారంటూ వార్తలైతే వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ వార్తలకు అంత ప్రాధాన్యత ఏర్పడలేదు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ షర్మిల పేరు అధికారికంగా తెలియడంతో ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. తన అన్న జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదించి బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా ఆ పార్టీ అధ్యక్షురాలు అయిపోయారు. అప్పటి నుండి ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫ్యామిలీకి కంచుకోటైన కడపలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడైతే తమకు చెప్పుకోదగ్గ ఓట్లు పడతాయని, అన్ని అనుకూలిస్తే గెలిచినా గెలవచ్చని అనుకున్నారు షర్మిల. దాంతో కాంగ్రెస్ కి కొత్త ఊపిరి పోసినట్టు అవుతుందని ఆమె భావించారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ ఇంకొంత లోతుగా ఆలోచించింది. షర్మిల పోటీ చేయాలనుకుంది కడప అసెంబ్లీ అయితే, కడప పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది. దాంతో కడప నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలపై షర్మిల మరియు వైఎస్ఆర్ ఎఫెక్ట్ పడుతుందని, తద్వారా ఓట్ ట్రాన్స్ఫర్ భారీగా జరుగుతుందని కాంగ్రెస్ నమ్మకం. అనుకున్నదే తడవుగా ఆ ప్లాన్ అమలు చేసి ఇప్పుడు షర్మిలని కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఒకవేళ కడపలో కాస్త సంతృప్తికర ఫలితాలు వచ్చినా అది స్టేట్ అంతా కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపుతుంది. అయితే జగన్ లాంటి మాస్ లీడర్ ని కడప లాంటి కోటలో ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. అందుకే కాంగ్రెస్ 3 వ్యూహాలతో ముందుకెళ్తోంది. సొంత ఫ్యామిలీని పోటీలో ఉంచడం. జగన్ ని సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన ఫ్యామిలీకే న్యాయం చేయలేదు. ఇక రాష్ట్రం కోసం ఏం చేస్తాడు? షర్మిల, సునీత ఎందుకు జగన్ కి ఆపోజిట్ అయ్యారు? విజయమ్మ ఎందుకు దూరం అయ్యారు? ఇలాంటి ప్రశ్నలని తమ ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోబోతోంది కాంగ్రెస్. త్వరలో సునీత కూడా కడప జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయం. ఇలా సొంత వాళ్లే జగన్ ని వ్యతిరేకిస్తుంటే ఆ ప్రభావం ఖచ్చితంగా జనాల్లో పడుతుంది. వైఎస్ఆర్ ఫ్యామిలీని అభిమానించేవారు ఇప్పటిదాకా జగన్ కు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో చీలిక వల్ల వారు కూడా చీలిపోతారు. వారితో పాటు ఓట్లు కూడా. ఇక రెండవది వైఎస్ వివేక కేసు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు ఆయుధమైంది వివేక కేసు. కడపలో అయితే దాని ప్రభావం చాలా ఎక్కువే ఉంటుంది. ఆయన్ని తుదముట్టించిన వారిలో అవినాష్ రెడ్డి కీలక పాత్రధారి అనే వార్త ఇప్పటికే స్టేట్ అంతా మారుమోగిపోతోంది. వివేక అంటే కడప జిల్లాలో సామాన్యుడనే మంచి పేరుంది. ఈయన దారుణంగా చనిపోవడంతో సింపతి ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవుతుంది. మరి అలాంటి వాటిని చంపించిన అవినాష్ కి ఎలా ఓటు వేస్తారు అని షర్మిల, వివేక కూతురు సునీత అడుగుతారు. దాన్నే తమ ముఖ్య ఆయుధంగా మలుచుకుంటారు. ఇదంతా నమ్మినా నమ్మకపోయినా వివేకాన్ని అభిమానించే వర్గమైతే కాంగ్రెస్ కే ఈసారి మొగ్గు చూపుతారు. ఇక మూడవది టీడీపీ ఆర్థిక దన్ను. ఆర్థికంగా ఇక్కడ కాంగ్రెస్ అంతంత మాత్రమే. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ కి డబ్బు అవసరమైతే టీడీపీకి జగన్ ఓటమి అవసరం. జగన్ ని ఇక్కడ దెబ్బ కొట్టాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీడీపీకి ఇది మంచి అవకాశం. అందుకే ఆ 2 పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని కడపలో ముందుకెళ్తున్నాయి. షర్మిలకి ఆర్థిక అండదండలన్నీ సమకూర్చే బాధ్యత టీడీపీ తీసుకుంది. కడపతో పాటు ఆ లోక్సభ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు తామే డబ్బు ఖర్చు పెడతామని ముందుకొచ్చింది. సీఎం రమేష్ ఇందులో కీలకం. మొన్న ఎలక్షన్ బాండ్స్ వ్యవహారంలో ఈయన కాంగ్రెస్ కి 30 కోట్లు ఇచ్చినట్టు బయటపడింది. ఇప్పుడు కడపలో కూడా అలానే చేయబోతున్నారు. కాంగ్రెస్ వీరి ఆర్థిక సాయాన్ని పుష్కలంగా ఉపయోగించుకుంటోంది. ఇలా 3 వ్యూహాలతో జగన్ పై ఊహించని దాడి చేయబోతోంది కాంగ్రెస్.